ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంతో ఎస్సీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తాయి. నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన ఎస్సీ సంఘాల నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ అమలుకు నోచుకోలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే వర్గీకరణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎస్సీఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీడియా బాబాయ్ మీరు ఆ వాడ పక్కగా పక్క రండి, ఫోటో తీసుకుంటారు. అందరికీ నమస్కారం. మరి ఎస్సీ వర్గీకరణ దాని మీద మరి దళితులందరూ కూడా 30 సంవత్సరాల నుంచి పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చిన దాని మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్టు మీద ఒక ఎస్సీ కమిషన్ వేసిన మొత్తం రాష్ట్ర కమిషను చైర్మన్ రాష్ట్రం మొత్తం తిరిగి ఎస్సీలు వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించి రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చిన తర్వాత దాన్ని క్యాబినెట్లో పెట్టి మంత్రివర్గంలో పెట్టి క్యాబినెట్ మంత్రివర్గంలో ఆమోదించిన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మాదిగల తరపున దళితుల తరపున అందరి తరపున అందరికీ సమానం చేసినందుకు ఈరోజు నెల్లూరు జిల్లా వేదాపాల సెంటర్లో డాక్టర్ బాబు జగజీరావు విగ్రహం దగ్గర మరి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం, అదేవిధంగా స్వీట్లు పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈరోజు అందరికీ డాక్టర్
మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన ఆశయాలను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆశయాలను ఆయన నిర్వర్తించాడు. అందరం కూడా ఆనందంగా ఉంది. దళితులందరూ కూడా అందరికీ సమానంగా ఎవరికి ఈ ఉపకులాలందరూ కూడా 59 ఉపకులాలు ఉంటే ఉపకులాలందరూ కూడా సమన్వయం చేస్తూ మరి ఈరోజు ఒక పండగలాగా మేమందరం కూడా ఇక్కడ పండగ చేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి దళితులందరూ కూడా అండగా ఉండి మేము మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసుకునేదానికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మంత్రివర్గాన్ని దగ్గరుండి ఆయన సూచనల మేరకు మరి మంత్రి అందరూ కూడా ఆమోదించిన దానికి నారా లోకేష్ గారిని కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి దళితులతో అందరి తరపున మేము కోరుకుంటూ ఆయనకి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.